సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను పెన్షనర్ అండి, రిటైర్డ్. రిటైర్డ్. గవర్నమెంట్ పెన్షనర్ సార్? గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. అసలు ఎలా ఉంది ఏంటంటారు? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉన్నాయంటారు? ముందు అభివృద్ధి పట్టణ పెట్టండి. ముందు జనం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నారండి. అంతకుముందు ఏ చిన్న నోటికి ఎవడన్నా వాట్సాప్గా ఏదైనా పంపిస్తే బై మిస్టేక్ను మనం పంపిస్తే చిన్న వాటికి కూడా అరెస్ట్ చేయటం, ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారండి, ముందు ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ అభివృద్ధి అంటే సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం కానీ అంతా మినిస్టర్స్ అంతా కష్టపడుతున్నారు, బాగానే ఉంది. అంటే దాదాపు అన్నీ బాగానే ఉన్నాయి, చిన్న చిన్నవి ఉంటాయి, బట్ దాదాపు 90% బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక బాగుంది, ప్రశాంతంగా ఉంది, కష్టపడుతున్నారు. ముందు అనేకమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కాబట్టి బాగానే ఉంది. మనకి మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎక్కువ మంది బయటికి పోయి ఇప్పుడు యూఎస్ఏ కానీ ఇవన్నీ పోయి వచ్చి అట్లా పోయి ఇబ్బంది పడుతున్నారు పాపం. ఇక్కడ జాబ్స్ వస్తే ఇక్కడే జాబ్ చేసుకుంటా ఉంటారు, కాబట్టి బాగానే ఉంది. ఇంకా ఇక్కడ రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది రాష్ట్రం అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్తున్నమాట. ఇది సహజంగా అండి. ప్రతిపక్షం అన్నాక ఏటి మన క్రిటిసైజ్ చేస్తాను ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. దాదాపు అంతా బాగానే ఉంది, 90% అంతా బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. జాబ్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇప్పుడు అనేకమైన ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అమరావతి కూడా క్యాపిటల్ కూడా బాగుంది. అంతకుముందు ఒక రైతు ఉంటే ఇప్పుడు ఒక ఎకరం అప్పుడు అంతకుముందు 2014-19 కనీసం ₹1,00,00,000 అమ్మింది. ఈ జగన్ టైంలో అప్పుడు ఎంత 25-30 lakhs పడిపోయింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్ రేట్ అవి బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు రైతు కూడా ఏదైనా చిన్న రైతు కూడా ఒక 20 cents 25 cents అమ్ముకుంటే కూడా అతనికి అమౌంట్ వస్తుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాడు. అసలు సంక్షేమం అనేది రాష్ట్రంలో లేదు. ఇచ్చిన సూపర్ 6 హామీలు అయ్యి అంటూ ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 హామీలు గాలి కుదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? పెన్షన్ ఇప్పుడు అన్నీ కూడా ఫస్ట్ తారీఖే అందరికి కూడా ఇంటింటికి పోయి అన్ని పెంచారు కదండి, పెన్షన్ అంతా పెంచారు, అంతా బాగానే ఉంది. ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ అప్పు చేస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ సంక్షేమం కూడా చేస్తున్నారు కదా. ఇంకా 1-2 ఏమన్నా చిన్నవి ఉంటే ఉండొచ్చు, సంక్షేమం బాగానే ఉంది. ఉద్యోగస్తులకి అంతకుముందు పెన్షనర్స్ కూడా 15వ తారీఖు ఎప్పటికో పెన్షన్ వచ్చేది, పెన్షనర్ కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ తారీఖే అన్నీ వచ్చేస్తున్నాయి కదా. కాబట్టి దాదాపు బాగానే ఉందండి, గవర్నమెంట్ బాగానే ఉంది. ప్రతిపక్షాలు అన్నాక ఏంటంటే విమర్శిస్తూ ఉంటే అవి తప్పదు, కామను. అది అంతటి గవర్నమెంట్ బాగానే చేస్తుంది, బాగానే ఉంది. చిన్నవి ఉంటే ఉండొచ్చు, నేను కాదన్నా. సరే, ఇప్పుడు అమరావతి గురించి వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన స్టాండు వేరే విధంగా వచ్చింది. మళ్ళీ దాన్ని మావిగానే చేస్తాను నేను అనే మాట మాట్లాడుతున్నారు. నేను అధికారంలోకి వస్తే మావిగానే మన రాజధాని అంటున్నారు, మరి దానికి ఏం చెప్తారు? అంటే ఆయన వచ్చినప్పుడు కదండి ఇదంతా కూడా. ఇప్పుడు ఇంత చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చిద్దని అంతా జనం కూడా అనుకుంటున్నారు, నేను అనుకోవటం కాదు. యాంటీ అనేది 30% 40% ఉంటుందండి, ఎప్పుడు యాంటీ ఉంటుంది. డిప్యూటీ సీఎం గారు అంతా కూడా కష్టపడి చేస్తున్నారు కాబట్టి 99% ఈ గవర్నమెంట్ అగైన్ వస్తుందండి, దాంట్లో డౌటే ఉండదు. నేననే మాట కాదు ఇది, నేనేది అభిమానంగానే నేననే మాట కాదు, జనం అనుకుంటున్న మాట ఇది, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. జగన్ గారు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాము. ఇప్పుడు ఆయన ఏదో అన్నాడని చెప్పి ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి అంటారండి, సహజంగా అవన్నీ ఉంటాయి. అయితే అపోజిషన్ పార్టీ కాదు కదా. ఇప్పుడు వెనకేదో సినిమాలో చెప్పినట్టు సీఎం ఇప్పుడు ఎన్టీఆర్ టైం పరచూరు గోపాలకృష్ణ చెప్పినట్టు డబుల్ స్టేట్మెంట్ రాసుకోమంటాడు, ఆ విధంగా ఉంటుందండి. ప్రతిపక్షం అన్నాక ఏ ఒకటి చేస్తానంటే అవన్నీ మనం పట్టించుకోకూడదు. వీళ్ళు బాగానే చేస్తున్నారు, గవర్నమెంట్ బాగానే ఉంది, చిన్నవి ఉంటాయండి. అంటే ఈ అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు పదే తన స్టాండ్ మార్చుకుంటున్నారు? మరి గతంలో చూస్తేనేమో ఆయన స్టార్టింగ్ లో 33,000 ఎకరాలు సరిపోదు అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇది రాజధానిగా పనికిరాదు, 3 రాజధానులు చేద్దాం అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి 3 ప్రాంతాలు కలిపి మావిగాని అంటున్నారు. ఎలా చూడాలంటారు ఈ స్టాండర్డ్స్ మొత్తాన్ని? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఆయన అగ్నెస్ట్ కదండి, జగన్ గారు ఫస్ట్ నుంచి అగ్నెస్ట్ కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ చూద్దామండి, అది కాదు అది అవ్వదు, అది చేసే పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పెద్ద పేరు పెట్టింది అసలు దోపిడీ కోసం ఆయన చేస్తున్నారు. ఇక్కడ లక్షల కోట్లు దోపిడీ జరుగుతుంది అనేది వాళ్ళ ఆరోపణ, మరి దానికి ఏం చెప్తారు? అసలు దోపిడీ అనేది ఎట్లుంటుందండి, ఏ విధంగా ఉంటుంది చెప్పండి? దోపిడీ అనేది ఎట్లుంటుందండి? అంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, దోపిడీ అనేది ఎక్కడ ఉంది? దోపిడీ అనేది ఎట్లుంటుందండి? ఏదన్నా చిన్న ఏమైనా ఉంటే ఉంటాయి కానండి, అంత చేస్తే అది బయటకు వచ్చింది కదా. ఓపెన్ గానే ఇస్తున్నారు కదా, అంతా ఓపెన్ గానే ఉంది కదా, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, ఎక్కడుందో దోపిడీ అనేది ఎక్కడుంది?
సరే ఇప్పుడు మరి ఏదైతే కంపెనీలు మీరు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు, ఆ కంపెనీలకు 99 పైసలకు భూములు ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. నారా లో క్యాష్ అంటున్నారు కదండి, మరి ఎలా చూడాలంటారు మరి ఇది? ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు వైఎస్ సీఎం ఉన్నప్పుడు మన బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు దాదాపు 8,000 ఎకర్స్ ఇచ్చారు. అప్పుడు 8,000 ఎకర్స్ ఇచ్చారు. అవి ఇంకా అసలు ఫ్రీగాని ఇచ్చారు కొంత. అదేవిధంగా మన వైఎస్ గారు వాడి మేనత్తకి వైజాగ్ దగ్గర 5.5 ఎకర్స్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. ఆవిడ ఏదో ఇండస్ట్రీ ఏదో పెడుతున్నామని చెప్పి ఏదో మసీదు కట్టుకొని చర్చి కట్టారు దాంట్లో. ఇటువంటివన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఏదన్నా మనం ఈ కాంపిటీషన్ మీద ఇన్ని స్టేట్స్ ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్ మీద మనం ఏదైనా ఇండస్ట్రీ ఏదన్నా మనం ఇది చేస్తేనే కదా, బెనిఫిట్స్ ఇస్తేనే కదా వచ్చేది, ఇండస్ట్రీ వచ్చేది. ఆటోమేటిక్గా ఏంటంటే ఎప్పుడైతే మన ఇండస్ట్రీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎన్ని వస్తాయి, 10 మంది దాని మీద బతుకుతారు. అందుకని చెప్పి 99 పైసాకి ఇస్తున్న తప్పేం కాదండి. ఇవ్వనప్పుడు ఎవడొస్తారండి ఈ కాంపిటీషన్? ఇక్కడ దాకా వచ్చి ఎందుకు వస్తారు చెప్పండి? కొత్త స్టేటు, మనకేమున్నాయి ఫెసిలిటీస్ ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు ఏదైనా కూడా ఎయిర్పోర్ట్ కానీ 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ చూసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ నుండి యూరప్ కంట్రీస్ నుంచి 10 అవర్స్ హైదరాబాద్ వచ్చేస్తారు. యుఎస్ఏ నుంచి కూడా దాదాపు 16-17 అవర్స్ యుఎస్ఏ నుండి వచ్చేయచ్చు. మరి ఇక్కడ మనం ఎట్టొస్తారు చెప్పండి? గన్నవరం మనకి ఫ్లైట్స్ ఉండవు, ఇవన్నీ ఉండవు కదా. మరి అటువంటి చోట మనం ఇవన్నీ పెట్టేటప్పుడు తప్పదు కదా. కాబట్టి ఇయటం తప్పేం కాదు, అది మా ఉద్దేశం. అంటే ఇవ్వటం తప్పు కాదని మీరు అంటున్నారు. దాంట్లో దోపిడీ జరుగుతుంది అంటే ఈ 99 పైసలకు భూములు ఇస్తున్నారు, దాని నుంచి కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నారు అనేది కదా ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి నేను చెప్తున్నా కదండి, ఇటువంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, తప్పదు. ఇప్పుడు మన దొంగ అన్నప్పుడు మన దొంగ అంటారని మన ఎదుట ఇంకా దొంగ అంటూ ఉంటాం. ఇవన్నీ సహజం చిన్న చిన్నవి వస్తాయండి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీకు వెనక రాజీవ్ గాంధీ ఆయన అన్నాడు 21 పైసా 20 పైసా కూడా ఇదైనా కూడా మనకి బాగా ఇదైనట్టేనో అని చెప్పాడు అప్పుడు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి, తప్పదు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? తప్పదు కదా. ఇప్పుడు ఆయన ఐడెంటిటీ కోసం ఆయన చేయటం తప్పే ఉంది, చెయ్యొచ్చు. జనం కదండి ఫైనల్గా ఓటర్స్ కదా ఎన్నుకునేది. ఏ గవర్నమెంట్ మంచిది ఆ గవర్నమెంట్ ఎన్నుకుంటారు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే దాదాపు 99% ఎక్కడ కూడా ఇంత మ్యాండేట్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ కూడా సెకండ్ టైం రాకుండా పోదు. ఏమన్నా మరీ ఇదిగా చేస్తే తప్పితే లాస్ట్ టైం వాళ్ళు 151 వచ్చినా కూడా అది ఎక్స్ట్రీమ్గా అన్ని ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కావచ్చు, మన ఈ అబ్బాయి కుర్రాని కావచ్చు, ముస్లిం అమర్నాథ్ గౌడ్ కావచ్చు, షరీఫా అని కావచ్చు, ప్రతి కమ్యూనిటీ కూడా కాపు కమ్యూనిటీ కానీ అందరం కూడా ఇబ్బంది పెట్టారు. కాబట్టి అప్పుడు యాంటీ వచ్చింది. లేకపోతే యాంటీ ఉండకపోతే ఆయన ఏమీ చేయకపోతే ఆయన ఆ గవర్నమెంటే వచ్చేది. అంటే ఇక్కడ యాక్చువల్గా మరి నిన్న విజయవాడలో జరిగిన సంఘటన వాళ్ళు ఉదాహరణగా దాన్ని చూపిస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇవన్నీ అండి ఏదో ఒకటి ఏముంటుందా చిన్నదని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతి విషయం కూడా. ఇప్పుడు నేను డిఎస్సి అన్నారు, డిఎస్సి కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ మొత్తం కూడా దానికి ఉంటుంది. గవర్నమెంట్ అన్నాక మనకి ఇది ఉంటుంది, ఏది రొటేషన్, ఇది మన రోస్టర్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. 14% ఎస్సీ అని, ఇది ఎస్టీ అని, ఎస్సీ అని, ఓబీసీ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని వస్తాయి. అంటే ఇవన్నీ సహజం అండి, అని మన దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే 2029లో నేనే అధికారంలోకి వస్తాను, నేను వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను రప్ప అనే మాట అంటున్నారు. మామూలుగా ఉండదు అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అందుకే అది అంటున్నాడు కాబట్టి రాడని నేను చెప్తున్నా. ఆ మాట అంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.